महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन। वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति। నిన్నే
చేయాల్సిన టైమేనే, లేకపోతే కట్టే అవుతుంది బతుకు. ఏమ్మా, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, కనీసం మీరైనా చెప్పి చూడగలరా? ఈ కాలం పిల్లలకు మనం ఏం చెప్పగలం మామయ్య గారు? చెప్పాల్సిన వాడే సమర్పించుకుంటుంటే చేసేదే ఉంది. అవును, ఈ రోజు భద్రకాళి లేచారు, రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? అవునులే, కొత్త చోటు కదా. లేదమ్మా, పాత అలవాటే. రోగం వచ్చి లేకపోతే తప్ప 4 దాటాక ఈ సచ్చిమూర్తి పక్క మీద ఉండటమే. అవుననుకోండి, రిటైర్ కాకముందు అయితే పిల్లల చదువులు ట్యూషన్లు కాలక్షేపం సరిపోయేది. మరి ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయినమ్మా. తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేస్తారా? ఇదిగో ఈ రాగి చెప్పుతో మంచి నీళ్లు కట్టకట్టా తాగేస్తా. ఆ తర్వాత 1 గంట సేపు యోగా, మెడిటేషన్. ఆ తర్వాత అలా 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 నడుచుకుంటూ మన పొలం దాకా పోతానమ్మా. అక్కడ గంటకి వస్తా. గడ్డ ఎందుకు? నాకు కదమ్మా, ఏది మీకు చెప్పలేదు కదా. మీరు చాలా దూరంగా ఉన్నారని ఈ మధ్య నేను 2 గేదెలు కొన్నానమ్మా. అవి 4 అయినాయి. వాటి ఆలన పాలన పసిపిల్లల కంటే ఎక్కువ అనుకో. ఈ వయసులో మీకు ఎందుకు మామయ్య ఈ శ్రమ? బ్రతకటానిక శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదన్న మహాకవి మాటలు నమ్మిన. గుడ్ మార్నింగ్ రా. ఏది గుడ్ మార్నింగ్ రా? ఇందులో ఏ బాబు మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ రా. చెప్పింది ఏమాలోచించారా? దేని గురించా? అది ఎలా ఉంటుంది మీతోటి? రోజు గుర్తు చేయాలా? ఎలా గుర్తుంది లేదా? గుర్తొచ్చింది. గుర్తు లేకపోవడానికి మీరు అసలు మర్చిపోనిస్తారా? కనీసం డిగ్రీ ఏదో డిసైడ్ చేస్తారా? దేని గురించి రాఘవ భద్రి అంటారు? ఏముంది నాన్న, వీడికి ల్యాప్టాప్ కావాలి. ఇప్పుడు ఎందుకు? ఎందుకు అంటే ఏం చెప్తావు? వాడు ఫ్రెండ్స్ అంతా కొన్నారట, వాడికి కొనాలట. అయితే తప్పదులే. అవునా, వాతలు పెట్టుకోకపోతే నక్క పులి ఎట్లా అవుతుంది? అంటే తాతయ్య నేను నక్కనా? నేను ఎప్పుడు అన్నావా? ఇప్పుడు అనలేదు. ఇప్పుడు అన్నావుగా. నేను అనలేదురా నాయన. అదే మనవాడా, ఈ అంశంలో నీకు వచ్చిన ర్యాంక్ ఎంతరా? ఎంత వస్తే రెసిడెన్షియల్ గా చెప్పిందంటే డేస్ కారుగా చెప్పించారు. చూడు నాన్న, ర్యాంకులు వచ్చేది డే అండ్ నైట్ చదివే వాళ్ళకి, అంతేగాని డేస్ కారు నైట్స్ కారు అని కాదు నాన్న. కాబట్టి ల్యాప్టాప్ కొననంటారు. అది చెప్పడానికి ఎంత చరిత్ర చెప్పాలా? కాఫీ ఇస్తున్నానండి. ఈ కాఫీ అలవాటు నువ్వు ఇంకా మానుకోలేదా? ఎక్కడ మామయ్య, లేచిన దగ్గర నుంచి ఈయన గారికి కాఫీలు అందించలేక నా చేతులు పడిపోతున్నాయని నమ్మండి. చూస్తున్నారుగా మామయ్య, ఇది కాదు. అయినా పాలు అమృతాహారం అని చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా, మళ్ళీ దాంట్లో డికాషన్ వేసి ఎందుకు విషాదాలు? అలా చెప్పండి. కాఫీలోనే టేస్ట్ మీకేం తెలుస్తున్నాను కాదు. ఈ కాఫీ తాగితే షుగర్, బీపీ లాంటివి. ఈ సోదంతా నాకెందుకు కానీ, ఎందుకు నేను వచ్చిన సంగతి ఏం చేశావు? ఏ సంగతి? ఏ సంగతి? అందుకు కదరా నీ కొడుకు నేను అనేది. అదే అది చెప్పకుండా నసుకుతావేరా? అది కాదు అన్న. నేను వచ్చిన సంగతి కనీసం నీకన్నా చెప్పాడా? మీరు ఎందుకో డబ్బు కావాలన్నారని. ఎందుకో కాదమ్మా, మన కోసం, మన కుటుంబం కోసం, ఇంకా చెప్పాలంటే నా మనవళ్ళ మనవల కోసం. అంటే ఏం లేదమ్మా, పొలంలో బోరు తీద్దాం అనుకుంటున్నా. 1,00,000 రూపాయలు అవుతుందన్నారు. 1,00,000? అయితే మాత్రమేవమ్మా, ఏడాది పొడుగునా పంట పండించాలని నా. అంత ఖర్చు పెట్టి ఇప్పుడు పొలంలో బోరెందుకున్నా? మీకా వయసు వేయమండి. మేము ఇప్పుడు మన వచ్చే ఆలోచన లేదు కనుక దాన్ని ఫ్యాక్టరీ కింద విడగొట్టి అమ్ముకుంటే చేతి నిండా డబ్బులుంటాయి. అవునా? రియల్ ఎస్టేట్ అయితే వద్దురా, వద్దు. ఎందుకని? ఎందుకంటే నిజంగా అది రియల్ ఎస్టేట్ కాక దాన్ని ఇంకోటో నాకు ఇష్టం లేదు అన్నా. అవునా, పాలించిన గొడ్డును కొట్టిపోయిందని కబాలాగా తరలించడం అమానుషంగా. అయినా నేను అడిగింది అంత ముష్టి 30,000 సంపాదన చేస్తున్నారా? వచ్చింది చాలక అప్పు చేస్తుంది. అప్పులా? మరి కాక ఇద్దరు పిల్లల చదువులు, కాలేజీ ఫీజులు, కుటుంబ ఖర్చులు మాట్లా ఇద్దరు సంపాదిస్తున్నారుగా. ఎంతండి? దానికి
80,000. ఏంటి అదేదో ఒక్కరోజు జీతంలో ఆశ్చర్యపోయేది ఉంది. వచ్చిన నాట సర్దుబాటు చేసుకోలేక చూస్తున్నాం. ఎందుకని నా నవ్వుతారు? అరే మీకు నెల రోజులకు వచ్చే జీతం ప్రకృతి కరుణించి అన్ని సవ్యంగా అందితే 2 ఎకరాల రైతుకి ఏడాదికి వచ్చే ఆదాయం. వాడు లక్షణంగానే బతుకుతున్నాడు. ఇవ్వటం ఇష్టం లేకపోతే మానేసేయండి. అంటే అంటే నేను అర్థం చెప్తున్నానంటావా? ఏమో అది నీకే తెలియాలి. అదే మీకు తెలియదు ఇలా మాట్లాడుతున్నాను. ఏమిటా తెలియదు? సిటీలో జీవితం అండి. అరే కాస్త అప్పుడు మీకు ఎంత ఉంటుందో సిటీలో ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి మినిమం ఎంత ఖర్చు అవుతుంది మీకు ఏమంటుందో చూస్తూనే ఉన్నాగా మీ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్. చెప్పినంత నేనే కాదు, ఒక్క నెల మెయింటైన్ చేయండి అప్పుడు వస్తున్నా. అంత కష్టమా? వెరీ ఈజీ. ఈ నెల ఖర్చులు దగ్గర ఉండి మీరే సర్దుబాటు చేయండి. సర్దుబాటు చేసుకోవడం చేత కావాలి కానీ అంటే వేరే దుబారా చేస్తున్నామంటారా? నెలలో ఒకసారి సినిమాకో షికారుకు వెళ్తే అదే గొప్ప. అవసరాలు తెలుసుకునేటప్పటికి అనుభవిస్తుంటే ఇక సినిమాలు షికార్లు లేదురా. లేదు. మీ జీవన విధానం ఎక్కడో గాడితే అందుకే ఈ ముడిదుడుకులు కుదురు. అయితే ఇంకే ఆ గాడిలో మీరే పెట్టండి. సందేహంగా పెట్టగలరా? ఇంపాసిబుల్ అన్నా. నో ఇట్ ఈస్ పాసిబుల్. ఏమిటండి పెద్దల రాత్రాకు ఇంటికి వస్తే ఈ పందాలు ఏమిటి? తాతయ్య ఏమిటి తాతయ్య? భయపడ్డావా ఎరా? అరే ఈ పోటీలు మాకు అలవాటే నాన్న. తాతయ్య అవునా? అరే చిన్నప్పుడు మీ నాన్నకు పోటీ పెట్టా. ఏమిటి తాతయ్య అది? మిట్ట మధ్యాహ్నం మండు టెండలో నాప బండల మీద 1/2 గంట సేపు నిలబడాలి అని. నిలబడ్డాడు తాతయ్య. గెలిచాడు తాతయ్య? గెలిచాడు 4 సార్లు ఓటమి తర్వాత. బాబు పసిపిల్లవాడు కదూ, అరికాడు బొబ్బలు ఎక్కేవి. అవి చూసిన మీ నాన్నమ్మకు కళ్ళలో నీళ్ళు గిర్రు తిరిగేవి. నా మీద చెప్పలేదు. కోపం వచ్చి ఒకసారి నన్ను నిలదీసింది కూడా. ఏమండి? నీకు మనసుంది. పసివాడిని అలా ఎండలో నిలబెడతారు. వాడి కాడు బొబ్బలు ఎక్కిందేమో అని నీ కళ్ళు చల్లబడవు అంటూ నా మీద యుద్ధమే చేసిందిరా. మరి నాన్నకి ఏం చెప్పారు? ఏం చెప్పనన్నాను కూడా. కానీ 5వ ప్రయత్నంలో మీ నాన్న గెలిచినప్పుడు వాడి మొహంలోని ఆనందాన్ని చూపిస్తూ అప్పుడు చెప్పారు, కష్టాలు ఎదుర్కొనే శక్తి చిన్నప్పటి నుంచే అలవాటు అవ్వాలి అని. ఓడిన ప్రతిసారి గెలుపు కోసం మీ నాన్న పడ్డ తపన ఆరాటం చూపిన పట్టుదలే 5వ ప్రయత్నంలో గెలుపు గుర్రానికి ఎక్కించాయి అని. చాలా పనిగా ఉంది తాతయ్య. మరి ఎందుకు డాడీ మాకు ఇలాంటి పోటీలు ఎప్పుడు పెట్టలేదు? అంత టైం మా దగ్గరదమ్మా. మాకా ఉద్యోగాలు, మీకా కాలేజీలు, చదువులు. కుటుంబం అంతా కలిసి గడిపే టైం మనకి ఎక్కడ నుంచి. అయితే డాడీ తాతయ్యతో పన్నే కాల్సిందే, తాతయ్యని ఓడించాల్సిందే. ఏం తాతయ్య రెడీయేనా? చెప్పు. అయితే మీ అందరూ ఒక పార్టీ, నేను ఒక్కని ఒక పార్టీ అన్నమాట. ఓడిపోయేది మీ నాన్న. మాటలతో పని ఏమిటి? ముందు పండినట్టు చెప్పరు. సరేరా, నేను ఓడిపోతే నువ్వు చెప్పినట్లే పొలాన్ని ప్రార్థన కింద విడగొడతానా? మరి నువ్వు ఓడిపోతేను? నేను ఓడిపోతే మేమందరం నువ్వు చెప్పేట్టే నడుచుకుంటాం. మాట తప్పరుగా? తప్పం. అయితే ఈ ఫోటోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటో అవి? నెంబర్ 1
లేకుండా మాట్లాడడానికి లేకుండా మాట్లాడడానికి నేను అనిపించాను కానీ నన్ను నోరు పోయమంటావా? అదే మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పరా? నీ తండ్రి కూతురు దగ్గర తెల్లారింది కొత్త కాదుగా. విషయం మాత్రమే కానీ కొత్తగా అంతకంటే లేట్గా రోజు ప్రారంభించామనుకో మన ప్రోగ్రామ్ మొత్తం వస్తుంది. పైగా ఆఫీస్కి వెళ్ళి వస్తామని చెప్పి మా బాసులు పాటించారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. విషయం చెప్పకుండా వెతుకులానే ఉందండి. మరి పెట్టిన వస్తువు పెట్టిన చోటు వెతుకోవాల్సిన అవసరం ఏముంది? విషయం ఏంటో చెప్తే మేము వెతికి పెడతాంగా. అసలు నా వస్తువు ముట్టుకోవద్దు మీకు 2 సార్లు చెప్పాను. ఇది మరీ బాగుంది. మీ వస్తువులు ముట్టుకోసే చాలా మాకే పట్టిందండి. ఏమిటా మీ గోళ? టైం నాన్న టైం పరిగెడుతుంది. దాని లక్షణం నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అది మీ అవలక్షణం. మీకే మీ టాఫీగా సమాధానం చెప్తాను. నీకేమిటో అవతల బయటికి వెళ్ళాలి నాన్న. వెళ్ళు. వెళదామని ఎలా? ఎక్కడికి దేనికి? వాకింగ్. నిరభ్యంతరంగా వెళ్ళు. ఏ రోజు మానకు. ఆరోగ్యానికి చాలా మంచిది అబ్బాయి. వెళదామని కానీ అదేమి ఏమిటి? స్కూటర్ కీసు. స్కోర్ దేనికి? దేనికంటారా వింటానా? వాకింగ్ చేయడానికి. వాకింగ్కి స్కూటరా? అరే అబ్బాయి నాకు తెలియ కొడతాను. వాకింగ్ నీకా స్కూటర్కే? వాకింగ్ వెళ్ళాలి. పట్టించండి మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోవాలి. మరి ఇందాక వాకింగ్ అన్నావు. అదే నీ డౌట్. మన కాలేజీలో గాంధీ పార్క్ ఉందా? అందులో గట్టిగా 10 రౌండ్లు వేస్తాం. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? నాకు 8 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్లు. అయితే వాకింగ్కి పార్కులు ఎందుకురా పిచ్చిగా అన్న. చూడు, మార్కెట్కి నడుచుకుంటూ వెళ్ళు. కూరలు కొను. మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి అటు వాకింగ్ ఇటు మార్కెటింగ్ అంటే 2 బోర్డ్స్ అన్నమాట. స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది అని. అరే రోజుకి 10 కిలోమీటర్లు చొప్పున నెలకి 300 కిలోమీటర్లు రా. 20 లీటర్ల పెట్రోల్ ఆదా. ఆమె డబ్బు ఆదా. నీ లాజిక్ బాగానే ఉంది కానీ నాన్న నా స్కూటర్ తీసు. ఇవాటి నుంచి నీ స్కూటర్ కూర్చో. మీరే కదా పని అనుకున్నారు. ఏం పని కళ్ళు పని పెట్టామని ఏమండి ఏమిటండి? ఊరగాయలు. వాడి బండి కాదు నాన్న, మీ బండు బండి. మరి మీ కాలేజీకి ఏ పళ్ళు లేదే కాలేజీకి రావద్దని రూల్ ఏమన్నా పెట్టారా? లేట్గా రాగానే ఉంది. వస్తే 100 రూపాయలు ఫైన్ కూడా ఉంది. మీరు లేటుగా వెళ్తే కదా నాన్న. బళ్ళు లేకుండా రైట్ లైన్కి ఎలా వెళ్తారు తాతయ్య? ఎందుకు వెళ్ళకూడదు? కాలేజీ మన పక్క వీధిలో కాదు, 15 కిలోమీటర్లు వెళ్ళాలి. అది దాని కాలేజీ. మా కాలేజీ అయితే 30 కిలోమీటర్ల పైన ఉంటుంది. సిటీ బస్సులు లేవట్రా? ఉన్నాయి. ఉంటే 6:00కి, అది చెప్తే 7:30కి. మీ కాలేజీ ఎన్ని గంటలకి నాన్న? 7:30కి. ఇక్కడ నుంచి జర్నీ ఎంతసేపు పడుతుంది? పట్టకే అక్కడ ఇక్కడ 30 గంట పైనే పడుతుంది. అయితే పావుగంట ముందే ఉంటారనమాట. ఎలా? ఎలాగే ఉంది నాన్న. 6:30 గంటల బస్సుకు ఎక్కగలిగితే 6:30 బస్సు. చాలా కష్టం తాతయ్య. కష్టం అంటే కుదరదు. ఇవాటి నుంచి మీ టైం టేబుల్ మార్చేస్తున్నా. 7 గంటలకు ఫుడ్, 10 గంటలకి బెడ్, 4 గంటలకు లేవడమే గుడ్. 4 గంటలుగా అంత పొద్దున్నే లేచి ఏం చేయాలి తాతయ్య? చూడన్న, 1 గంట సేపు చదవాలి, ఇంకో అరగంట యోగా, ఇంకో అరగంట మెడిటేషన్. ఏనా ధ్యానం. ఇంకా మీ కాలేజీకి అరగంట మిగిలే ఉంటుంది కదా. ఏంటి తాతయ్య ఇదంతా? చూడన్న, మీకు తెలియని మీ అనుభవంలోకి రాండి. మనదైన జీవనం, మన ప్రాచీన సంస్కృతి సౌరభం, ఋషులు మహర్షులు మన జీవన వికాసానికి అందించిన అలాంటి మధురం. దాన్ని ఒక్కసారి మీ తల్లి చూసింది. దీనివల్ల మీకే కాదు, మన కుటుంబానికే కాదు, మన దేశానికి సమాజానికి ఎంతో లాభం. ఎలా? ఎలాగంటే ప్రతి ఇంటికి 2-3 బళ్ళు దర్శనమిస్తున్నటువంటి ఈ రోజుల్లో
ఎన్ని లక్షల వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నాయి. వాడి వాడే డీజిల్ ఎంత, పెట్రోల్ ఎంత, అవి వెదజల్లే విషవాయువు ఎంత. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా రంగులు చేయించడానికి పోటీ పడే ఈ రాజకీయ పార్టీల మెదళ్లలో అసలు వాడకాన్ని తగ్గించే ఉద్యమం చేయించాలనే ఆలోచన ఎందుకు పడుతుందో నాకు అర్థం కావడం లేదు. నిజాయితీగా ఆలోచన. 2 వీలర్స్కు బదులుగా సిటీ బస్సుల్లో, లోకల్ ట్రైన్ల మీద ఆధారపడితే మన నగర జీవనాల్లో ఈ ట్రాఫిక్ జామ్లు, యాక్సిడెంట్లు సంభవిస్తాయా? మన జేబులు